మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీ జీవితంలో డబ్బు ఒక పెద్ద సమస్యగా ఉందా? ఎంత సంపాదించినా సరిపోవట్లేదా? లేదా మీరు డబ్బును ఎలా పెంచుకోవాలో మీకు అర్థం కావట్లేదా? అయితే ఈరోజు నేను మీకు చెప్పబోయేది మనీ గేమ్ ఎలా ఆడాలో, డబ్బు పరంగా ఎలా మీరు సేవింగ్ చేసుకోవాలో, అవన్నీ విషయాలు కూడా మీరు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. మిత్రులారా, స్టెప్ బై స్టెప్గా ఉంటుంది. వెల్త్ బిల్డ్ ఎలా చేసుకోవాలో, ఇది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు మిత్రులారా. ఇది మీ వీడియో మీ యొక్క మైండ్ సెట్ మార్చే ప్రయాణం అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఈ వీడియోలోని సారాంశం మీకు అర్థమవుతుంది మిత్రులారా. అయితే చాలామంది డబ్బును కేవలం నోట్లు లేదా బ్యాంక్ బ్యాలెన్స్గా చూస్తారు. చాలామంది డబ్బును కేవలం నోట్లు లేదా బ్యాంక్ బ్యాలెన్స్గా చూస్తారు. కానీ మిత్రులారా, నిజానికి ఏమిటంటే మనీ ఈజ్ ఏ టూల్, మనీ ఈజ్ ఏ టూల్, మనీ ఈజ్ ఏ ఎనర్జీ, మనీ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ వాల్యూ. మీరు ఎంత వాల్యూను క్రియేట్ చేస్తే అంత డబ్బు మీ దగ్గరికి వస్తుందనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. దీనికి ఒక సింపుల్ రూల్ ఉంది. అదేంటి అంటే ఎర్న్ మోర్ బై బికమింగ్ మోర్ వాల్యుబుల్. అవును మిత్రులారా, ఎర్న్ మోర్ బై బికమింగ్ ఏ మోర్ వాల్యుబుల్. మీరు వాల్యూని మీరు క్రియేట్ చేయండి, డబ్బు దానంతరం అదే వస్తుంది మిత్రులారా. ఓకే, పార్ట్ 2 అంటే రెండవ ఏంటంటే పార్ట్ 2లో పూర్ మైండ్ సెట్ వర్సెస్ రిచ్ మైండ్ సెట్, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం మిత్రులారా. పేదవారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందండి? డబ్బు సంపాదించడం కష్టం, నాకు లక్కు లేదు, నేను ఇలాగే ఉంటాను, నేనే ఉంటాను అని అలా అనుకుంటారు. కానీ మిత్రులారా, ధనవంతుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? ఆపర్చునిటీస్ ఎవ్రీవేర్, ఐ కెన్ లెర్న్ ఎనీథింగ్. నేను డబ్బు సంబంధించిన ఏదైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. అలాగే మిత్రులారా, మనీ కమ్స్ టు మీ, డబ్బు నా కోసం వస్తుంది, డబ్బు నాదే అని ధనవంతుల మైండ్ సెట్ ఇలా ఉంటుందంట మిత్రులారా. అందుకోసమని మీరు మార్చాల్సింది మీ బయట ప్రపంచం కాదు మిత్రులారా, మీ యొక్క ఆలోచన విధానం తెలుసుకోండి. మీరు డబ్బు పరంగా హ్యాపీగా ఉండాలి, డబ్బు గేమ్ ఆడాలంటే ముందుగా మీరు మార్చాల్సింది మీ బయట ప్రపంచం కాదు మిత్రులారా, మీ యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకోండి. అలాగే పార్ట్ 3 ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ పెంచుకోండి మిత్రులారా. డబ్బు వచ్చే ఆదాయాలు వెతుక్కోండి. మీ మొదటి పని సేవింగ్ కాదు మిత్రులారా, ఇన్కమ్ని పెంచుకోవడం తెలుసుకోండి. మొదటి పని సేవింగ్ చేయడం కాదు, ఇన్కమ్ని పెంచుకోవడం. ఎప్పుడైతే మీరు పెంచుకుంటారో అల్టిమేట్గా మీరు సేవింగ్స్ అలవర్చుకుంటారు. ఇన్కమ్స్ పెంచుకోవడం ఎలా అనేది మీకు తెలియకపోతే ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. డబ్బు సంపాదించడం గురించి ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. సైడ్ ఇన్కమ్ను ప్రారంభించండి. అలాగే ఫ్రీలాన్సింగ్ చేయండి మిత్రులారా. ఆన్లైన్ ఇన్కమ్ సోర్సెస్ ఎక్స్ప్లోర్ చేయండి. అలా చేయడం ద్వారా మీరు డబ్బు సంపాదించగలుగుతారు. ఒక ఇన్కమ్ సరిపోదనే సత్యం తెలుసుకోండి. మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్ని అవసరాన్ని గుర్తుంచుకోండి. దానికోసం ప్రయత్నం చేయండి మిత్రులారా. అలాగే స్టెప్ 4 ఏంటంటే మనీ మేనేజ్ చేయడం తెలుసుకోండి మిత్రులారా. మనీ మేనేజ్ చేయడం తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమని తెలుసుకోండి. మీరు ఎంత సంపాదించినా కూడా డబ్బును మేనేజ్ చేయడం తెలియకపోతే మీ సంపాదించిన డబ్బులు మొత్తం పోతాయని సత్యాన్ని తెలుసుకోండి. అందువల్ల మిత్రులారా, ఈ 50-30-20 రూల్ను ఫాలో అవ్వండి. అంటే 50-30-20 రూల్ ఏంటంటే మిత్రులారా, 50% మీ యొక్క అవసరాల కోసం మీరు సంపాదించిన డబ్బులో ఖర్చు పెట్టండి. 30% మీ లైఫ్ స్టైల్ కోసం ఖర్చు పెట్టండి మిత్రులారా. మిగిలిన 20%ని ఖచ్చితంగా సేవింగ్ చేయండి. సేవింగ్ చేసిన డబ్బును ఇన్వెస్ట్మెంట్గా మార్చండి. అప్పుడు మాత్రమే మీకు డబ్బు పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. డోంట్ స్పెండ్ వాట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్టర్ సేవింగ్ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సేవ్ ఫస్ట్, స్పెండ్ లెటర్. చాలామంది డబ్బు ఖర్చు చేసిన తర్వాత మిగిలినది సేవ్ చేద్దాం అనుకుంటారు. కానీ అలా కాదు మిత్రులారా. మీరు ముందుగా సేవ్ చేసిన తర్వాత మిగిలిందే ఖర్చు పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారు. మీరు డబ్బు పరంగా సరి అయిన గేమ్ ఆడుతున్నట్టు లెక్క మిత్రులారా. అలాగే స్టెప్ 4 ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం మిత్రులారా. మీరు సేవ్ చేసిన డబ్బును ఇన్వెస్ట్ చేయడం, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది నేర్చుకోవడం చాలా చాలా ముఖ్యం అని తెలుసుకోండి. సేవింగ్ అలోన్ ఈజ్ ఏ నాట్ ఎనఫ్, గుర్తుపెట్టుకోండి మిత్రులారా. సేవింగ్ అనేది అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్ మిత్రులారా. మనీ మస్ట్ గ్రో, ఇన్వెస్ట్మెంట్ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. డబ్బు ఎప్పుడు పెరుగుతుందంటే మీ దగ్గర ఉన్న డబ్బును మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మాత్రమే మీ దగ్గర డబ్బు గ్రో అవుతుంది, పెరుగుతుందని సత్యం తెలుసుకోండి. మీ దగ్గర ఉన్న డబ్బును మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం నేర్చుకోండి. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా మీ డబ్బు పెరుగుతుంది మీ ద్వారా. అలాగే మీ దగ్గర బిజినెస్ చేసినా కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా మీ డబ్బు పెరుగుతుంది. దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవాలి. బిజినెస్ సంబంధించిన స్కిల్ నేర్చుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన స్కిల్స్ నేర్చుకోవాలి. ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టాలి, ఏ స్టాక్స్ కొనాలి, ఇవన్నీ కూడా స్కిల్ నేర్చుకోవాలి మిత్రులారా.
గుర్తుపెట్టుకోండి మిత్రులారా, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా అమేజింగ్ అని గుర్తుపెట్టుకోండి. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది మీ బెస్ట్ ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అని గుర్తుపెట్టుకోండి. మీ యొక్క డబ్బు మీకోసం పనిచేయాలి, అంతేగాని డబ్బు కోసం మీరు పని చేయకూడదు. మీరు ధనవంతులు కావాలంటే మీరు సంపాదించిన డబ్బు మీకోసం పనిచేసేలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. స్టెప్ 6 ఏంటంటే స్మార్ట్ థింకింగ్. అంటే రిచ్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు, పేదవాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది మీరు థింక్ చేయండి మిత్రులారా. మీరు ఆలోచించండి ఒకసారి. స్మార్ట్ థింకింగ్ మీరు రిచ్ పీపుల్ లాగా ఆలోచించాలి. హౌ కెన్ ఐ మేక్ మనీ వర్క్ ఫర్ మీ? డబ్బు నా గురించి ఎలా పనిచేస్తుంది అని మీరు తెలుసుకోవాలి మిత్రులారా. హౌ కెన్ ఐ సాల్వ్ ద ప్రాబ్లమ్ అని మీరు తెలుసుకోవాలి. ప్రాబ్లమ్ ఈజ్ ఈక్వల్ టు ఆపర్చునిటీ అని సత్యాన్ని తెలుసుకోండి. మీరు రిస్క్ చేయడం తెలుసుకోకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. మీరు రిస్క్ చేయడం ఆలోచిస్తే మీకు ప్రాబ్లమ్స్ మాత్రమే కనిపిస్తాయి. ప్రాబ్లమ్స్లో ఆపర్చునిటీస్ ఉంటాయని సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. మీరు రిస్క్ తీసుకోకపోతే గ్రోత్ ఉండదని సత్యాన్ని తెలుసుకోండి. అలాగే మిత్రులారా, మీరు డబ్బు సంపాదించాలంటే ఈ రోజుల్లో మనకు సామెత ఉందండి, హిందీ వస్తే ఇండియా మొత్తం తిరగవచ్చు, ఇంగ్లీష్ వస్తే వరల్డ్ మొత్తం తిరగవచ్చు అనే సత్యం ఉంది మిత్రులారా. అందుకోసమే ఇంగ్లీష్ మీరు ఫ్లూయెంట్ నేర్చుకోండి, ఇంప్రూవ్మెంట్ అవ్వండి. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వండి. డబ్బు సంపాదించడంతో పాటు ఒక భాష నేర్చుకోవడం మీద కూడా మీరు దృష్టి పెట్టండి మిత్రులారా. మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటూ వెల్త్ బిల్డ్ చేయవచ్చు అనే సత్యం తెలుసుకోండి. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. డైలీ 10 మినిట్స్ రీడింగ్ చేయండి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి డైలీ 10 మినిట్స్ రీడింగ్ చేయండి. అలాగే మనీ రిలేటెడ్ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోండి మిత్రులారా. మనీ రిలేటెడ్ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోండి. స్పీక్ విత్ కాన్ఫిడెన్స్గా మాట్లాడడం నేర్చుకోండి. లిజన్ టు ఇంగ్లీష్ కంటెంట్. మీరు ఇంగ్లీష్ తొందరగా నేర్చుకోవాలంటే మీరు ఇంగ్లీష్నే వినండి మిత్రులారా. ఎగ్జాంపుల్, మీకు ఇన్కమ్ కావాలంటే ఇన్కమ్, ఎక్స్పెన్సివ్, ఇన్వెస్ట్మెంట్, ప్రాఫిట్, లాస్, వీటన్నిటి గురించి మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఇంగ్లీష్ వస్తుంది, డబ్బు వస్తుంది మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ ప్లస్ మనీ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ పవర్ఫుల్ కాంబినేషన్. గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్. మీరు లాంగ్వేజ్ నేర్చుకుంటే, అలాగే మీరు లాంగ్వేజ్ నేర్చుకున్నారు, మనీ నాలెడ్జ్ నేర్చుకుంటే అది మీకు పవర్ఫుల్ కాంబినేషన్గా ఉపయోగపడుతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రులారా. ఫైనల్గా మీరు లాంగ్వేజ్ నేర్చుకొని మనీ గురించి నాలెడ్జ్ సంపాదించుకున్నట్టయితే మీకు అద్భుతమైన సక్సెస్ మీకు దొరుకుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీకు సక్సెస్ ఫార్ములా మీకు యూజ్ అవుతుంది. ఆ సక్సెస్ ఫార్ములా ఏంటంటే లర్న్, ఎర్న్, సేవ్, ఇన్వెస్ట్మెంట్, వెల్ మై డియర్ ఫ్రెండ్స్. దాని తర్వాత గ్రో. ఈ ఫార్ములా ఫాలో అవుతే కనుక మీరు లర్న్, ఎర్న్, సేవ్, ఇన్వెస్ట్మెంట్, గ్రో మిత్రులారా. మీరు ఇవి ఫస్ట్ 4 ఫాలో అవుతే, మీరు స్కిల్స్ ఫస్ట్ 4 మీద స్కిల్ డెవలప్ చేస్తే 5వది అల్టిమేట్గా వస్తుందని తెలుసుకోండి మిత్రులారా. ఇది ఒక సైకిల్ అని గుర్తుపెట్టుకోండి. నేర్చుకోండి, సంపాదించండి, సేవ్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, సంపద పెంచుకోండి అనే ఈ 5 సూత్రాలు మీరు తెలుసుకొని వీటిని ఒక ఫార్ములాగా ఉపయోగించుకొని మీరు డబ్బు గేమ్ ఆడండి మిత్రులారా. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బు మీకు సేవ చేయాలండి. డబ్బు అనేది మీకు సేవ చేయాలి. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మిత్రులారా. డబ్బు మీకు సేవ చేయాలి, కానీ మీరు డబ్బుకు బానిస కాకూడదు మిత్రులారా. ఎస్, మీ జీవితం మారాలంటే మీ యొక్క హ్యాబిట్స్ మారాలి. దాని గురించి మీ హ్యాబిట్స్ మార్చుకోవడానికి దానికి సమయం కోసం వెయిట్ చూడకండి, ఇప్పుడే ప్రారంభించండి మిత్రులారా. స్మాల్ స్టెప్స్ టుడే, బిగ్ వెల్త్ టుమారో అనే సత్యాన్ని తెలుసుకోండి. స్మాల్ స్టెప్స్ టుడే, బిగ్ వెల్త్ టుమారో అని మీరు ఈరోజు డబ్బు సంబంధించిన దాని గురించి చిన్న స్టెప్ వేసినా కూడా బిగ్ వెల్త్గా టుమారో మారుతుంది. రేపటి రోజు మీరు బాగా సంపాదించగలుగుతారనే సత్యాన్ని తెలుసుకోండి. మనీ గేమ్ గెలవాలంటే మిత్రులారా నాలెడ్జీ ప్లస్ యాక్షన్, పేషెన్సీ అవసరమైన సత్యాన్ని తెలుసుకోండి. మనీ గేమ్ మీరు గెలవాలంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ని సంపాదించుకోండి. దాంతోపాటు యాక్షన్ను ఆచరణలో పెట్టండి. పేషెన్స్తో వెయిట్ చేయండి. పేషెన్సీ అవసరం, చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే ఈ మనీ గేమ్ అనే దాంట్లో మీరు సక్సెస్ అవుతారు మిత్రులారా. మీకు డబ్బు సంపాదించడం మీకు చాలా ఈజీ అవుతుంది. ఈ డబ్బు ఎలా గేమ్ ఆడాలి, ఎలా డబ్బు సంపాదించాలి, మీ జీవితంలో డబ్బు ఒక సమస్య ఎంత ఉన్నా కూడా మీరు సంపాదించిన డబ్బు మీకు సరిపోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని విషయంలో ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడింది అనుకుంటున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ తోటి మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మిత్రులారా. ధన్యవాదాలు.